హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నా స్టైల్లో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. రొయ్యలు ఎప్పుడైనా తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. ఉప్పు వేసి కడిగిన తర్వాత మనం ముందు రోజు తెచ్చిపెట్టుకున్నట్టయితే ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, నూనె వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తుంది. వాటర్ ఇనికిపోయేంత వరకు అయితే మనం దీనిని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటిలో నుంచి కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలి. చక్కగా నీరంతా ఇనికిపోయాయి. భలే ముడుచుకొని వచ్చేస్తాయండి అన్నీ కూడా. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోతాయి. మనం ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేసుకొని రేపు కర్రీ చేసుకునేటప్పుడు చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ముందుగా తెచ్చుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, కూర క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. వీటన్నిటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచిగా నూనె పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మసాలా ఎంత వేగితే నాన్ వెజ్ కర్రీకి అంత బాగుంటుంది. కాబట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోండి. ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, అలాగే కారము, ఇంకా ధనియాల పొడి. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఆ మసాలాలకి ఉప్పు, కారం అంతా పట్టేలాగా మగ్గించుకుందాము. ఎప్పుడు కూడా ఏ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీస్కి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. హైలో పెడితే తొందరగా వేగిపోతాయి, లోలో పెడితేనేమో కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం మంచిగా మసాలాలకి పట్టిన తర్వాత మనం ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు అయితే కుక్ చేసుకుందాము. ఆ రొయ్యలకు కూడా ఉప్పు, కారం అనేది చక్కగా పట్టాలి. కాబట్టి మూత పెట్టేస్తే ఆ ఆవిరికి చక్కగా పడుతుంది ఉప్పు, కారం అనేది. సో ఒక 5 నిమిషాలు అయితే మగ్గించేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత కన్సిస్టెన్సీలో కావాలో మనకి అందుకు తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఇలా మరుగుతున్న టైంలో కొద్దిగా గరం మసాలా, పొడి మసాలా అంటాం కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. పొడి మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి అయితే మనం కుక్ చేసుకోవాలి. దీన్ని కొంతమంది ఏమంటారు ఫ్రైలా కూడా చేసుకుంటారు, కొంతమంది గ్రేవీ కర్రీలా చేసుకుంటారు. ఇక్కడ నేను గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నూనె పూర్తిగా పైకి తేలిందంటే కర్రీ ఫినిష్ అయిందని అర్థం. మనకి కొంతమందికి గ్రేవీ ఉంటే ఇష్టం, కొంతమంది పొడిగా ఉంటే ఇష్టం, కొంతమంది దగ్గరగా ఉంటే ఇష్టం. నేనైతే ఇక్కడ గ్రేవీ కర్రీ చేశాను కాబట్టి కొంచెం గ్రేవీ అయితే ఉంచుకున్నానండి. ఈ కర్రీ మీకు బగారా రైస్లోకి, అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నా కర్రీ చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.